నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సో ఇప్పటి వరకు అయితే పొత్తులో ఎలాంటి ఫలితాలు ఉంటాయని అనుకుంటున్న సందర్భంలో కాకినాడ జేసీ ప్రవీణ్ ఆదిత్యను బదిలీ చేశారా అంటే ఆయన బదిలీకి ఇప్పుడు మన బీజేపీతో పొత్తే కారణమా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే, జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే జేసీ ప్రవీణ్ ఆదిత్యని బదిలీ చేశారు అంటే దీనికి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుకి ఏమైనా సంబంధం ఉందా? అంటే అది ఈనాడు పేపర్లో వచ్చిన కథనం ఏమో మా కథనం ఆధారంగా అది మార్చారు అనేసి ఈనాడు వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ ట్రాన్స్ఫర్ ఇప్పటికైతే ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కాబట్టి అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మేబీ ఆ పేపర్ కథనం ప్రకారం మార్చుంటారు తప్ప బీజేపీ హస్తం ఉండేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే బీజేపీ హస్తం ఉంది అనుకుంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి రావాలా. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు మేబీ త్రూ ఎలక్షన్ కమిషన్ మెషినరీని వాళ్ళు కంట్రోల్ చేసే పని ఏమైనా చేసే అవకాశం ఉండుండొచ్చు. ఇప్పటికైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కాబట్టి అది గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ బేస్డ్గా ఆ ప్రెషర్ మీదే మార్చారని అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు టీడీపీ జనసేన కోరుతుంది ఏంటంటే బదిలీ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంతవరకు జరిగింది పొత్తు తర్వాత జరిగేసరికి పొత్తుల వల్లే ఇలాంటి ఫలితం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో అంటే వాస్తవం లేదంటే ఉండదు, ఛాన్సే ఉండదు. వాళ్ళ పొత్తులు చూసే గవర్నమెంట్ అఫీషియల్స్ని మార్చే అవకాశాలు చాలా తక్కువే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది అఫీషియల్స్ రూలింగ్ పార్టీలకి కొంచెం తొత్తులుగా మారుతున్నారు. రీసెంట్గా ఏం జరిగిందంటే నేను నా పర్సనల్ ఓటుని గురజాల నియోజకవర్గం నుంచి వినుకొండకు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఫామ్ 8A పెట్టుకుంటే మీరు ఇక్కడ రెసిడెన్స్ ఉండట్లేదు, మీ ఓటు ఇక్కడికి మేము మార్చలేదు. అరే మా పేరెంట్స్ ఇదే కాన్స్టిట్యున్సీలో ఇదే మండలంలో ఉంటున్నారు, మా పేరెంట్స్ ఇక్కడే ఉంటున్నారు కదా, అది కూడా మార్చండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎంఆర్ఓ గారిని. ఆయన ఏమంటారంటే లేదండి మీరు కనీసం ఇక్కడ 6 months ఉండాలంటారు. అదే రూలింగ్ పార్టీ వాళ్ళు అదే మార్చేదానికి పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. అపోజిషన్ పార్టీలు మాలాంటి వాళ్ళు వచ్చి చెప్పేసరికి మాది మార్చేదానికి వాళ్ళకి రూల్స్ అన్ని అడ్డు వచ్చేస్తున్నాయి. అదేంటో నాకు అది వీళ్ళు దొంగ ఓట్లు రిజిస్టర్ చేసేదానికి వీళ్ళకి రూల్స్ అడ్డం రావు. నాలాంటి జెన్యూన్ ఓటు ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి నేను అక్కడ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ, ప్లీజ్ మార్చండి, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచే పనిచేస్తున్నాను నేను చెప్తే ఆ ఎంఆర్ఓ ససే మీరు అంటాడు, బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ససే మీరు అంటాడు ఫోన్లో ఆర్గ్యుమెంట్స్. సరే మీరు ఏ గ్రౌండ్స్ మీద నన్ను డినై చేయాలనుకుంటున్నారో అది కనీసం మాకు రిటర్న్గా రాసి ఇవ్వండి అని చెప్పాను నేను ఎంఆర్ఓ. అంటే ఒక దగ్గర మనం వర్క్ చేస్తూ ఉంటాం సార్, 6 నెలలు ఒక దగ్గర మనం ఇక్కడ ఉండాలంటే కష్టం కదా, ఓటు సమయాన్ని అదే చెప్పాను సార్. నేను హైదరాబాద్లో ఉంటాను, అంతకుముందు నేను ఢిల్లీలో ఉన్నాను, నేను ఒక దగ్గర ఉండను, నా వర్క్ నేచర్ ఇలా ఉంది, నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను, నా ఓటు నేను వేసుకోవాలి కదా నా డెమోక్రటిక్ మేనర్లో అడుగుతూ ఉంటే ఆయన ఒప్పుకోరే. అసలు నేనేమో ఫీల్డ్లో ఉన్నాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి నాది, కనీసం హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఆలోచించండి సార్ అని రిక్వెస్ట్ చేసిన ఎంఆర్ఓ గారు మాట ఏంటి అసలు బొల్లాపల్లి మండలం ఎంఆర్ఓ ఇంత విచిత్రంగా. అదే వీళ్ళు ఆ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ నాతో డైరెక్ట్ సార్ నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ అంటాడు అతను. అంటే మీరు అధికార పార్టీ చేసుకోవడానికి రాజకీయ ఒత్తిడి, అదే నేను అనేది ఏంటంటే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి నేను మార్చలేనని చెప్పాడు అతను నాతో. నేను ఖచ్చితంగా వీళ్ళ మీద లీగల్ యాక్షన్ రిటర్న్గా కంప్లైంట్ అడిగాను, ఏ గ్రౌండ్స్ మీద మీరు డినై చేయాలనుకుంటారు అది రాసిస్తే నేను లీగల్గా వెళ్తాను, అవసరమైతే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తా, లేదంటే ఇంకా హైయర్ అఫీషియల్స్ దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్తా విషయాన్ని. వీళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నప్పుడు మీరు చెప్పిన ఆర్డీఓ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ దొంగ ఓట్లు గణనీయంగా నమోదు చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించారని పేపర్లో కథనాలు వచ్చాయి అతని విషయంలో. ఈ అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు ప్రస్తుతం అధికారులు. అరే బాబు మీకు ఒక రూల్ బుక్ ఉంటుంది, రూల్ బుక్ ప్రకారం వెళ్ళండి, అపోజిషన్ దగ్గరకు వచ్చేసరికి రూల్ బుక్, రూలింగ్ పార్టీకి వచ్చేసరికి మీరు చెంచాలుగా మారిపోతే ఎలా? దీని మీద ఎట్లాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి సార్? మరి ఒకటండి, వీళ్ళు డెమోక్రటిక్ మేనర్లో డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయాల్సింది అఫీషియల్సే, నాట్ పొలిటీషియన్స్. రూల్ బుక్ ప్రకారం పనిచేయండి, జెన్యూన్గా ఉన్న వాటిని కన్సిడర్ చేయండి. 6 months ఇక్కడ ఉండాలంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను 6 months నేను ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇవ్వలేను కదా వీళ్ళకి. అంటే 6 months ఒక చోట అక్కడ మన పని వేరే దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉండగలుగుతాం సార్? అదే కదా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అది. దీని మీద అసలు మన పైన ఉన్న వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరితో? నేను ఎంఆర్ఓ గారు రెస్పాన్స్ చూస్తాను, చేస్తారు, లేకపోతే డెఫినెట్గా నేను ఆర్డీఓ గారి దగ్గర తీసుకెళ్తా విషయాన్ని, వదిలే ప్రసక్తి లేదు వీళ్ళని. వీళ్ళు అధికార పార్టీకి గంపగుత్తుగా సరెండర్ అయిపోయి అధికార పార్టీ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పనిచేస్తున్నారు వీళ్ళు. ఒక గ్రామ స్థాయిలో లోకల్ లీడర్ చెప్పినట్టు పని ఉంటున్నారండి ఎంఆర్ఓ తహసీల్దార్ అఫీషియల్స్. అట్లా ఎట్లా ఉంటుంది సార్? అదే కదా దరిద్రం కదా అది. లోకల్ వీళ్ళ స్థాయి అంటూ మర్చిపోయి గ్రామ స్థాయి నాయకులు చెప్పింది వింటున్నారు వీళ్ళు. నిన్న వచ్చింది తనకు ఫోన్ వచ్చింది, గ్రామ స్థాయి నాయకుడి నుంచి ఫోన్ వచ్చిందని ఆపేశాడు ఎంఆర్ఓ.
అరే బాబు, మీరు తహసీల్దార్, గ్రామస్థాయి నాయకుల మాట వినొద్దు. మీరు నాలాంటి వ్యక్తి ఓటు మార్చేదానికి నిరాకరిస్తున్నారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంటే మీ పరిస్థితి ఇలా ఉందా అంటే మరి వేరే వాళ్ళ నార్మల్ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? సార్ వీళ్ళ దగ్గర కూడా రానివ్వరండి, వీళ్ళు దగ్గర కూడా రానివ్వరు. వాళ్ళ గ్రీవెన్స్లు అడ్రస్ చేసేదానికి వీళ్ళు ముందుకు రారు. అంటే ఇప్పుడు అక్కడ ఇప్పుడు వేరే చోట్ల పనిచేసుకున్న వాళ్ళ నాకు ఎన్నో కొన్ని రూల్స్ తెలిసి వీళ్ళు నన్నే ఇలా సతాయిస్తున్నారంటే సామాన్యుడు కామన్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ? చాలా మంది వలస వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చాలా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓటు టైంకి మాత్రం మేము రావాలి, మేము ఓటు వేయాలి, కాకపోతే మేము ఇక్కడ ఉండేది కాదు, ఈ ప్లేస్లో ఉంటున్నాం, మాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అంటే వాళ్ళు ఇంకా తిప్పించుకునే ఉంటారు కదా. తిప్పించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇన్ కేసు వాళ్ళు ప్రతిపక్షానికి ఓటేస్తారని తెలిస్తే ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరు. వాళ్ళు ఇది ఎక్కడ న్యాయం అనుకోవాలి మనం, అసలు ఎలా చూడాలి? ఇప్పటికిప్పుడు ఈ టైంలో ఇప్పటికిప్పుడు నా అడ్రస్ ఎక్కడి నుంచి పుట్టించాలి అక్కడ, నేను ఇన్ కేసు ఆధార్లో మార్చుకోవాలన్నా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 వీక్ కదా. అవును సార్. ఎలా అవుతుంది ఇది? ఈ అధికార పక్షానికి వీళ్ళు తొత్తులుగా మారిపోయారండి అధికారులు. మరి ఎలా సార్, మరి ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, అసలు ఎలా చూడాలి? ఒకటండి వీళ్ళు ఇంకా నిన్న అతను నాతో చెప్పిన మాట, మేము ఎలక్షన్ కమిషన్ అండర్లో అసలు అతనికి కనీసం సెన్స్ ఉందా లేదా అనిపించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఈసీ కింద ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ఆ జ్ఞానం కూడా లేదు వీళ్ళిద్దరికి, విఆర్ఓకి ఎంఆర్ఓ ఇద్దరికి. ఇప్పుడే ఈసీ కింద ఎలా పనిచేస్తారు? ఈసీ కింద వీళ్ళు ఎప్పటికి వెళ్తారు? డైరెక్ట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఏపీలో కానీ ఇండియాలో కానీ ఎక్కడన్నా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉందా? లేదు కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి రాకుండానే మేము ఈసీ కింద, ఈసీ డైరెక్షన్లో అంటారు వీళ్ళు వైసీపీ డైరెక్షన్లో వైసీపీ కింద పనిచేస్తున్నారు, వైసీపీ చెప్పినట్టు చేస్తున్నారు వీళ్ళు. ఆయన ఒక ఉద్యోగి 3 సంవత్సరాలు దాటి ఒకే ప్లేస్లో ఉండొద్దు కదా సార్, బదిలీ చేయాలి కదా, ఎందుకు వాళ్ళు అలానే ఉంచుకుంటారు? అదే అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవాళ్ళు 3 సంవత్సరాలు కదా 4 సంవత్సరాలలో ఒకే దగ్గర ఉంటారు. అధికార పక్షానికి అనుకూలంగా లేకపోతే వాడు సంవత్సరం 6 నెలల్లోపే ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇదంతా అధికార పక్షం యొక్క దాన్ని ఏమంటారు ఇష్టాల మీద వీళ్ళ ట్రాన్స్ఫర్స్ డిపెండ్ అయి ఉన్నాయి ఇప్పుడు. అంటే వాళ్ళకి ఒక చెంచగిరి చేస్తే వాళ్ళని అలానే ఉంచుతారు కదా. ఒక అధికారి 3 సంవత్సరాలు పైబడి స్థానచలనం చేయట్లేదంటే అంటే అక్కడున్న స్థానిక నాయకత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని అర్థం. అంటే ఇది అంటే మనం ఎలా వీటన్నిటిని మనం ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు జగన్ ఒకటండి వ్యవస్థలు మొత్తానికి సొంతానికి వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని మించిపోయి ఉన్నారు ఈ విషయంలో. అంటే ఇద్దరు ఒకటే అంటారా? ఇద్దరు ఒకటి. ఆయన స్టార్ట్ చేశారు, ఆయన బాటలో ఈయన నడుస్తున్నాడు. ఆయన ఒక స్పీడ్లో చేస్తే దానికి డబుల్ స్పీడ్లో ఈయన చేస్తున్నాడు. వ్యవస్థలు మొత్తానికి సొంతానికి వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరినొకరు తీసిపోయే పరిస్థితి లేదు అసలు. నాకు చాలా ఇరిటేషన్ అనిపించిందండి. ఇంత దయనీయంగా ఉన్నారా వీళ్ళు? ఒక గ్రామ స్థాయి నాయకుడు చెప్తే ఎంఆర్ఓ పనిచేస్తున్నాడంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఆయన ఒక గెజిటెడ్ ఆఫీసర్, ఆయన రూల్ బుక్ ను పక్కన పెట్టేసి గ్రామస్థాయి నాయకుడు చెప్పినట్టు వింటున్నారంటే వీళ్ళు అసలు అధికారులను ఎలా అంటాం మనం? అట్లా కాకుండా ఒత్తిడి ఉంది నాకు చెప్తున్నాడు డైరెక్ట్ గా ఎట్లా చెప్తారు? బిఎల్ఓ చెప్తున్నాడు, నాతో అర్థం చేసుకున్నా, నీతో ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదన్నా, నా మీద ఉండే ఒత్తిడిని అర్థం చేసుకున్నా అంటాడు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మీ జై భారత్ పార్టీ నుంచి అదే రీజన్ నేను అక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ కి క్లియర్ గా తెలుసు. దాన్ని బేస్ చేసుకుని అక్కడి నుంచి నా ఓటు నాకు వేసుకోకుండా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అక్కడ నుంచి. ఇక్కడ కూడా అంటే ఎట్లాంటి ప్రతిపక్షం ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళు డిక్టేటోరియల్స్ మేనర్లో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. మరి దీని మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది సార్? నేను ఖచ్చితంగా చూస్తా, 1 or 2 days చూస్తా. లేకపోతే వీకెండ్ మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేస్తా. ఇన్ కేసు మాట వినకపోతే ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్తో మాట్లాడతా. ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు దీన్ని. నా ఓటు నేను జెన్యున్గా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యండి. నాకు వేరే రాష్ట్రాల్లో డబుల్ ఓటింగ్ లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 అసెంబ్లీలో లేదు, ఒక దగ్గరే ఉంది. దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి మార్చుకుంటున్నాను బికాస్ నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయబోతున్నానని చెప్తున్నాను. అండ్ మా పేరెంట్స్ అదే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నారు, అదే మండలంలో ఉంటున్నారు. మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, చేయండి. మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీకు ఎలా చేస్తామంటాడు? మరి దొంగ ఓట్లు నేను పుట్టింది కూడా అదే మండలంలో అండి. మా అమ్మమ్మోళ్ళ విలేజ్ అది, నేను పుట్టింది అదే ఊళ్ళో. మళ్ళీ అంటే దొంగ ఓట్లు మీరు రిజిస్టర్ చేసేదానికి, అధికార పక్షాన్ని కొమ్ము కాసేదానికి మాత్రం రూల్స్ అడ్డు మీకు. మాలాంటి జెన్యూన్ కేసు వచ్చినప్పుడు మాత్రం మీకు రూల్స్ అడ్డు వస్తాయా? అయినా ఉంది కదా సార్, మనకి లాలోనే ఉంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి లోకల్ ప్రూఫ్ కూడా అవసరం లేదు. అడ్రస్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను అక్కడ ఉండటమే లేదు, నా ఓటు మార్చుకుంటున్నాను. ఓటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడన్నా రిజిస్టర్ చేసుకోవచ్చు నేను. రైట్ సార్, రైట్ అండి. మీకు అంటే దీనికి ఒక పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.